చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మాట్లాడే దేవుడివి, మీ మాటలు మా త్రోవలకు వెలుగుగా, ఇదిగోనైనా మా జీవితాల్లో అతని నెమ్మదిని అనుగ్రహించే శక్తిగా ఉంటూ ఉన్నాయి. అలాంటి మీ మాటల్ని మాకు అనుగ్రహించమని, మాతో మాట్లాడమని, మీ స్వరమును నాయన మా అందరికీ వినబడినివ్వమని, ఇదిగో నాయన మీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం నీ సమస్యకు పరిష్కారం. నీ సమస్యకు పరిష్కారం. చాలా సమస్యలు మానవ జీవితంలో ఉంటూ ఉంటాయి. రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. సో ఆ సమస్యలకి పరిష్కారం అనేది కావాలి. మరి సమస్యలకి ముగింపు అనేది కావాలి, విడుదల అనేది కావాలి. ఏంటి ఈ సమస్యలకి పరిష్కారం? ఎలా ఆ సమస్యలు పరిష్కరింపబడతాయి? ఎలా ఆ సమస్యల నుంచి ఒక వ్యక్తి బయటికి రాగలడు? ప్రియులరా, నీ సమస్యకి పరిష్కారం దేవుడే అని నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు మేలును పొందుకోగలుగుతావు. నీ సమస్య నుంచి నువ్వు విడుదల పొందగలుగుతావు. ఎలా మన సమస్యకి దేవుడు పరిష్కారం అవుతాడు? ఖచ్చితంగా దేవుడు మన సమస్యలను పరిష్కరించగలడు. మరి మన జీవితాలని మేలుతోనో తృప్తితోనో నింపగలడు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. భారమును మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని. అంటే భారాన్ని మోస్తున్న, భారం అంటే ఏంటి? ఒక భయం, ఒక బరువు, ఏదో తెలియని ఆందోళన, ఒక సమస్య. సో ఆ భారాన్ని మోస్తున్న జనులు దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుడు వారికి విశ్రాంతినివ్వగలడు. సో ఈ లోకంలో ఎవరైనా ఏ సమస్యతో సతమతమైపోతున్న వారైనా సరే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారికి పరిష్కారాన్ని, విడుదలను ఇవ్వగలిగిన సమర్థుడిగా దేవుడు మన ముందు ఉంటూ ఉన్నారు. కాబట్టి విశ్వసించిన వారంగా మనం ఉన్నట్లయితే దేవుడు అనుగ్రహించే పరిష్కారాన్ని పొందుకోగలుగుతాం. కొంతమంది అల్ప విశ్వాసులుగా ఉంటారు, మరికొంతమంది అవిశ్వాసులుగా ఉంటారు. కొంతమంది అల్ప విశ్వాసులు అంటే కొంచెం నమ్మకం మాత్రమే వారి హృదయంలో ఉంటూ ఉంటుంది. అంతలోనే మరలా జారిపోతూ ఉంటారు, పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. వారి విశ్వాసంలో స్థిరత్వం లేని స్థితి వారికి కనిపిస్తూ ఉంటుంది. మరి వారు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక మరి కొంతమంది అయితే సరాసరి అవిశ్వాసులుగా ఉంటారు. వారికి దేవుని మీద నమ్మకం ఉండదు, దేవుని వైపు వారు చూడలేరు. కొండల తట్టు చూడగలరేమో కానీ రకరకాల సంపన్నుల తట్టు, బంధువుల తట్టు, స్నేహితుల తట్టు, మరి రాజకీయ నాయకుల తట్టు వారు చూస్తారేమో కానీ దేవుని తట్టు చూసే అనుభవం వారికి ఉండదు. ఎందుకంటే వారికి దేవుని మీద విశ్వాసం లేదు కాబట్టి దేవుడు చేయగలడనే ఆ యొక్క ఆలోచన కానీ, ఆ యొక్క స్థితి కానీ, ఆ నమ్మకం కానీ వారి హృదయాల్లో లేదు కాబట్టి వారి దేవుని చూట్ల. వారి నమ్మకం రాజకీయ నాయకులు, వారి నమ్మకం బంధువులు, వారి నమ్మకం స్నేహితులు. సో వారిని అవిశ్వాసులు అంటాం. అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు, మరి కొంతమంది విశ్వాసులుగా ఉంటూ ఉంటారు. వారి సమస్యలకి పరిష్కారం దేవుడు చూపించగలడని నమ్ముతారు. అలాగే దేవుని మీద ఆధారపడతారు, వారు ప్రార్థిస్తారు. దేవుని కార్యం కోసం వారు ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. వారి జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు, వారి సమస్యల నుంచి వారిని విడిపిస్తాడు, వారిని మేలులతో దేవుడు నింపుతూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, మన సమస్యలకి పరిష్కారం దేవుడని మరొక దేవుని మీద ఆధారపడే వారంగా, దేవుని ప్రార్థించే వారంగా, దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వారంగా మనం ఉంటే ఏ సమస్య కూడా మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అది తాత్కాలికంగా ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఆ సమస్యనే మీకు ఒక విజయ సోపానంగా, విషయాన్ని అనుగ్రహించే మెట్టుగా, మీకు నెమ్మదిని అనుగ్రహించే మెట్టుగా దేవుడు మార్చగలడు. దేవుని మీద ఆధారపడితే అంత అద్భుతంగా ఉంటుందండి. మీరు ఇంకా దేవుని సన్నిధికి వెళ్తున్న వారే, మందిరాలకు వెళ్తున్న వారే, మందిరాల్లో పరిచర్య చేస్తున్న వారే, కానీ మీలో విశ్వాసం ఉందా? నమ్ముట నీ వలనైతే
నమ్మవానికి సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని మీద ఆనుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎవని మనస్సు వాని మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు. అంటే మనం పూర్ణ శాంతి గలవానిగా అవ్వాలంటే మన జీవితాల్లో సమస్యలు ప్రస్తుతం ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా మనం ఒక శాంతితో నెమ్మదితో ముందు నింపబడాలి. నింపబడినప్పుడు మనకే దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. ఎప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతాం? దేవుడి నడిపింపుని ఎప్పుడు పొందుకోగలుగుతాం? దేవుడు గైడెన్స్, దేవుడి నడిపింపు అనేది ఒకటి ఉంటుంది. మన జీవితాల్లో దేవుని నడిపింపు ఉంటుంది. ఎలా దేవుడు కార్యం చేస్తాడో కూడా ఈ యొక్క వాక్య భాగంలో చర్చించుకుందాం. సో దేవుని నడిపింపు అనేది ఒకటి ఉంటుంది. సో నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుని స్వరాన్ని, నా గొర్రెలు నా స్వరం వింటాయి అని దేవుడు చెప్పాడు. దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. దేవుని స్వరాన్ని విని దేవుని నడిపింపులో నీవు ఇమడగలుగుతావు. అలాంటి స్థితి నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీవు దేవుడు అనుగ్రహించే పరిష్కారాన్ని పొందుకోగలుగుతావు. కాబట్టి నమ్మటం అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన మీద ఆనుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. సింహపు పిల్లలైనను లేమి కలవై ఆకలి గునినేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పాడు దేవుడు. అంటే సింహపు పిల్లలైనను ఆకలి గుని, అంటే సింహపు పిల్లలకి లేమి ఉంటుంది అంటే లేమి ఉండదు. చాలాసార్లు మనకి చాలా గుండెకి హత్తుకునే వాక్య భాగాలు ఉంటాయి. చాలా అద్భుతమైన వాక్య భాగం అది. సింహపు పిల్లలైనను లేమి కలవై. వాస్తవానికి సింహపు పిల్లలకి లేమి కలగదు. సింహపు పిల్లలకి ఆకలి వేయదు. ఎందుకంటే తన పిల్లలకి ఆకలి వేస్తున్నప్పుడు, తన సింహపు పిల్లలకి ఆహారం పెట్టాల్సి వచ్చినప్పుడు సింహం తన గుహ నుంచి బయటికి వస్తే తన కంటికి కనిపించిన జంతువు తనకి తన పిల్లలకి ఆహారం అవ్వాల్సిందే. సింహపు కంట పడిన ఏ జంతువైనా సింహం నుంచి తప్పించుకోగలదా? ఖచ్చితంగా సింహానికి ఆహారం అవ్వాల్సిందే. కాబట్టి సింహపు పిల్లలకి ఆకలి కొనడం కానీ, సింహపు పిల్లలకి లేమి కలగడం కానీ ఉండదు. అందుకనే సింహాన్ని ప్రస్తావిస్తూ దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, సింహపు పిల్లలైనను సరే లేమి కలవై ఆకలి కొననేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. కాబట్టి దేవుని ఆశ్రయిస్తే నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దేవుని మీద ఆధారపడితే నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నువ్వు దేవుని ప్రార్థిస్తే నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి నీ సమస్య ఏదైనా, ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఆర్థిక సమస్యలు ఉంటాయి, అంతే కదండి. ఒక మనిషికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, కుటుంబపరమైన సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, ఎన్నో రకాల సమస్యలు. వాటిలో ప్రాముఖ్యమైనవి చెప్పుకుంటూ ఉన్నాం. కుటుంబ సమస్యలు. కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలు? సో అత్త కోడళ్ళకి పడకపోవడం, మరి సరైన కుటుంబీకులు నాకు దొరకలేదు, నా కుటుంబం మంచిది కాదు, నా తల్లి మంచిది కాదు, నా తండ్రి మంచోడు కాదు అనుకుంటూ ఉంటారు కొంతమంది. చాలా వ్యాధి చెందుతూ ఉంటారు. నా భర్త మంచోడు కాదనుకుంటూ ఉంటారు, నా భార్య మంచిది కాదు, గయ్యాడిది అనుకుంటూ ఉంటారు, అయ్యో నా బిడ్డలు మంచోళ్ళు కాదనుకుంటూ ఉంటారు, నన్ను ప్రేమించే వాళ్ళు నా ఇంట్లో లేరు, నన్ను హత్తుకునే వాళ్ళు నా ఇంట్లో లేరు, నన్ను పట్టించుకునేవాళ్ళు, నా అవసరం తీర్చేవాళ్ళు నా ఇంట్లో లేరని చాలా సతమతమవుతూ ఉంటారు. అప్పుడు నా ఇంట్లో అన్ని గొడవలే, చీటికి మాటికి నాకు సమస్యాత్మకంగా నా కుటుంబం మారుతుంది, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుండేమో అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి కుటుంబపరమైన సమస్యలు చాలా భారంగా, చాలా బాధగా ఉంటూ ఉంటాయి, నెమ్మది లేకుండా ఉంటాయి. ఆ కుటుంబాల్లో నెమ్మది ఎలా ఉంటుంది? చీటికి మాటికి గొడవ అవుతూ ఉంటే, చీటికి మాటికి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతూ ఉంటే నెమ్మది ఎక్కడి నుంచి ఉంటుందండి? నెమ్మది ఉండుకోకుండా కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. నీ కుటుంబ సమస్యలకి దేవుడు పరిష్కారం చూపించగలడు. అలాగే ఆర్థిక సమస్యలతో కూడా సతమతం అవుతూ ఉంటారు. చాలామంది వారి అవసరతలు తీరక, వారికి డబ్బు అవసరమైన, ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా చాలా ఇబ్బంది పడిపోతూ, మరి వారికి తగినంత సంపాదన లేక, తగినంత ఆదాయం లేక, తగినంత తగినంత సమృద్ధి వారి జీవితాల్లో లేక, మరి ఆర్థికపరమైన సమస్యలతో, అప్పులతో సతమతమవుతూ ఉంటారు. ప్రియులరా, మీరు కూడా దేవుని వైపు చూస్తే, దేవుని మీద ఆనుకుంటే, దేవుని విశ్వసిస్తే మీ సమస్యలకి దేవుడు పరిష్కారం చూపించగలుగుతాడు. సో మీ జీవితాల్లో నెమ్మదిని అనుగ్రహించగలుగుతూ ఉంటాడు. ఆరోగ్యపరమైన సమస్యలు, చాలా అనారోగ్యంతో, ఎప్పుడు మరి నీరసంతో, ఎప్పుడు భయంకరమైన ఇబ్బందితో, ఏమండి మాటిమాటికి జ్వరాలతో, మాటిమాటికి నీరసంతో, షుగర్లతో, బీపీలతో, మోకాళ్ళ నొప్పులతో సతమతం అవుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని మీద మీరు అనుకున్నా కూడా దేవుడు స్వస్థత ఇవ్వగలడు. మీరు దేవుని మీద అనుకున్నా కూడా దేవుడు మీకు స్వస్థత ఇవ్వగలడు, ఖచ్చితంగా ఇవ్వగలడు. ఆరోగ్య విషయంలో కూడా దేవుడు స్వస్థత ఇస్తాడా? ఆరోగ్య విషయంలో కూడా దేవుడు పరిష్కారం చూపిస్తాడా? చాలా విడ్డూరంగా ఉందే అనుకుంటున్నారా? ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా దేవుడు మీకు అనుకూలతనివ్వగలడు.
ఆర్థిక సమస్యలేమి, కుటుంబ సమస్యలేమి, ఈ యొక్క ఆరోగ్య సమస్యలేమి, వీటితో ముడిపెడుతూనే ఈ మూడిటిని అనుసంధానం చేసుకుంటూ వ్యక్తిగత సమస్యలు ఉంటూ ఉంటాయి. కొంతమంది మద్యానికి బానిసలైన కారణాన్ని బట్టి కానీ, చెడు వ్యసనాలకి జూదానికి బానిసైన కారణాన్ని బట్టి కానీ, వారి జీవితంలో వారి మీద పడ్డ భయంకరమైన మచ్చను బట్టి కానీ, ఒకలాంటి చెడ్డ పేరును బట్టి కానీ సతమతం అవుతున్న వారు, తల దించుకుని బ్రతుకుతున్నవారు, తల ఎత్తుకోలేక బ్రతుకుతున్నవారు, వ్యక్తిగత సమస్యలతో చక్రవ్యూహం లాంటి భయంకరమైన సమస్యల్లో, భయంకరమైన పాపంలో, ఊబిలో చిక్కుకుపోయి సతమతం అవుతున్న వారు కూడా ఉంటారు. మీ సమస్యకు కూడా పరిష్కారం దేవుడే. ఖచ్చితంగా ఏ సమస్యకైనా పరిష్కారం దేవుడే. నీ సమస్యకు పరిష్కారం దేవుడే అని నువ్వు గుర్తించినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితాల్లో కార్యం చేయగలుగుతాడు. ప్రియులరా, 23వ కీర్తన చదువుకుని మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. దేవుడు నీ కాపరిగా కలిగి ఉంటే లేమి కలుగదు. లేమి అంటే మరి లోటు, లేమి అంటే లేని స్థితి, లేమి అంటే దారిద్ర్యం. అలాంటి స్థితి నీకు కలగదు, నీకు సమృద్ధి కలగదు. దేవుడు నీ కాపరిగా నువ్వు కలిగి ఉంటే నీకు సమృద్ధిగా ఉంటుంది. నీ అవసరతలు తీరే స్థితి నీకు ఉంటుంది, నీకు నెమ్మది ఉంటుంది. అలాగే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. ఒక పశువు, ఒక మేక పచ్చిక గల చోట పడుకుంటే అది తీరిగ్గా పడుకుని చక్కగా తన నోటికి అందిన పచ్చికను మేస్తూ సంతృప్తిగా ఉంటుంది. అది నడవాల్సిన, తిరగాల్సిన, వేదన చెందాల్సిన అవసరత లేకోకుండా తను పడుకున్న చోటే, తను విశ్రాంతి తీసుకున్న చోటే, తన నోటికి అందే చోటే పచ్చిక ఉంటుంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. సమృద్ధికరమైన ఆహారం ఉండే చోట నిన్ను ఉంచుతాడు దేవుడు. నిన్ను ఏ కంపెనీలో ఉంచాలో, నిన్ను ఏ ఊరిలో ఉంచాలో, నిన్ను ఏ వ్యాపారంలో ఉంచాలో, నిన్ను ఏ స్థితిలో ఉంచాలో దేవునికి తెలుసు. సో నువ్వు దేవుని ప్రార్థిస్తే దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలడు. సో ఆయన నీకు కాపరిగా ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. సో చక్కటి శాంతికరమైన జలముల యొద్ద మనము ఆ యొక్క నదుల వెంబడి నడుస్తున్నప్పుడు మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, మనసుకు చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆ చక్కటి పరిశుభ్రమైన నీటిని మనం చూస్తున్నప్పుడు, శాంతిగా ఉంటున్నప్పుడు, ఆ శాంతికరమైన జలముల యొద్ద నడుస్తున్నప్పుడు మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఆ స్వచ్ఛమైన పరిశుభ్రమైన నీటి ద్వారా మన దప్పిక కూడా తీర్చుకుంటాం. సో ఆ శాంతికరమైన జలముల యొద్ద నడిపించడం కానీ, పచ్చిక గల చోట్ల పరుండ పెట్టడం కానీ దేవుని కృప ఉంది. అది దేవుని కార్యమై ఉంటుంది. దేవుడు చేయగలడు. ఈ సమస్త సృష్టిని కలుగు చేసిన వాడు, మనిషిని దేవుడు ప్రేమించి మనిషికి కావలసిన సమస్తము కూడా ఈ సృష్టిలో కలుగు చేసిన దేవుడు. మనం ఆయన మీద ఆధారపడితే మన సమస్యకి పరిష్కారం చూపించగలడు. అలాగే మన అవసరతలన్నీ ఆయన తీర్చగలిగిన సమర్థుడిగా ఉన్నారు. సో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. మన ప్రాణానికి సేద తీరుస్తూ, మన మనసులో ఉన్న గలిబిలిని తీసివేసి సేద తీర్చి, నెమ్మదిచ్చి, నీతి మార్గములలో మనల్ని నడిపించగలిగిన సమర్థుడు. మన బంధకాల నుంచి, మన వ్యసనాల నుంచి, మన దురలవాట్ల నుంచి కూడా ఆయన విడిపించి నీతి మార్గాల్లో మనల్ని నడిపించగలిగిన వాడుగా దేవుడు ఉన్నాడు. నీ సమస్యకి పరిష్కారం దేవుడండి. మన సమస్యకి పరిష్కారం దేవుడు. అది ఆరోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, వ్యక్తిగత సమస్య అయినా, అది జూదంలో చిక్కుకుపోయావా, త్రాగుడనే వ్యసనంలో చిక్కుకుపోయావా, నువ్వు ఎలాంటి పాపంలో, పాప ఊబిలో చిక్కుకుపోయినా నీ సమస్యకి పరిష్కారం దేవుడు అని నువ్వు గుర్తించి దేవుని వైపు తిరిగితే చాలా క్షేమం. చూడండి, దేవుని వలన మనకు ధైర్యం కలుగుతుంది. దేవుని వలన మనకు ధైర్యం కలుగుతుంది. దేవుని వలన మనకు పరిష్కారం కలుగుతుంది. ఇద్దరు యవనస్తులు, మరి సుమారుగా 15-17 సంవత్సరాల వయసు కలిగిన వారు అనుకుందాం. ఇద్దరు యవనస్తులు, మరి వారికి ఒక వ్యాధి వస్తే
వారిరువురికి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే, ఒక యవనస్తుడేమో బీద కుటుంబంలో ఒక ఏమీ చేయలేని బాగా లేమిలో ఉన్న 10,000 ఇవ్వలేని స్థితిలో ఉన్న ఒక తండ్రి, మరొక యవనస్తుని తండ్రి సంపన్నుడు, సమృద్ధి కలిగిన వాడు, సమర్థుడు, మరి చాలా సునాయాసంగా ఆ 10,000 ఇవ్వగలిగిన వాడు. వారిరువురికి మరి ఆరోగ్య సమస్య వారికి ఉన్నప్పుడు మరి ఎవరు ఎక్కువ కలత చెందుతారంటే మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. సో ఏ యవనస్తునికైతే మరి బీద కుటుంబం ఉందో ఆ యవనస్తునికి సమస్య కదా, అది పెద్ద సమస్య కింద ఉంటుంది. చాలా భయంకరంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరి తనకి ఆ పరిష్కారం ఎలా అనేది తనకు అర్థం కాక మదన పడుతూ ఉంటాడు. మరొక యవనస్తుడు చాలా ధైర్యంగా ఉంటాడు. కొంచెం బాధ కలిగినా, కొంచెం ఇబ్బంది కలిగినా, ఎవరికైనా రోగం వచ్చింది అంటే ఆపరేషన్ చేయాలంటే ఇంచింత భయం ఉంటుంది. కానీ ఆ భయంలో తనకు ఒక పరిష్కారం ఉందని, ఆ భయంలో తన తండ్రి ఉన్నాడని, తనకి అదంత పెద్ద లెక్క కాదని తనకి ఉన్న ఆ ఆలోచన తనకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనకి సమస్యలు రాక మనుషులకి అది సహజం, సమస్యలు రావడం సహజం. కానీ మనకి సమస్యలకి పరిష్కారం చూపించగలిగిన తండ్రి దేవుడు మనకున్నాడని మనం విశ్వసిస్తే ఆ సమస్యల్లో ఎక్కువ కలత చెందాం, ఎక్కువ దిగులు చెందాం, భయం చెందాం. కొంచెం ఆ సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా, నష్టపరుస్తున్నప్పటికీ కూడా ఇంచింత ధైర్యంతోనే ముందు కొనసాగుతూ ఉంటాం. ఎందుకంటే మన తండ్రి మనకు తోడుగా ఉంటాడనే ఒక నమ్మకం. చూడండి 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రియు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో మన జీవితం గాఢాంధకారపు లోయలో గుండా వెళ్ళాలి. కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అవి చాలా ఇబ్బందికరమైన సమస్యలు అవ్వచ్చు, చాలా భయానకమైన సమస్యలు అవ్వచ్చు. ఆ ఫేజ్, ఆ పీరియడ్ నీ జీవితంలో ఏర్పడే ఆ సమయం చాలా నీకు ఇబ్బందిని కలిగించేది అవ్వచ్చు. అదే గాఢాంధకారపు లోయలో సంచరించడం అంటే. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఏమైపోద్దో నా జీవితం, ఏంటో రేపు ఏంటో నా పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి ఏంటో, నా కుటుంబ పరిస్థితి ఏంటో, అసలు నా సంగతి ఏంటో అనే భయము, దిగులు, కలత నిన్ను కలవరపరచలేవు. ప్రస్తుత సమస్యలు నిన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ధైర్యంతో నువ్వు ఉండగలుగుతావు. ఎందుకంటే నీవు దేవుని మీద ఆధారపడ్డావు, దేవుని నమ్ముకున్నావు, దేవుణ్ణి నీకు కాపరిగా కలిగి ఉన్నావు, నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుని కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. కాబట్టి నీకు అంత కలత ఉండదు. ఎందుకంటే దేవుని మీద నమ్మకం నీకుంది. దేవుని మీద నమ్మకం నీకు లేకపోతే నువ్వు కలత చెందుతావు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రియు నీ దండమును నన్ను ఆదరించును. కాబట్టి ప్రియులారా, దేవుని మీద ఆధారపడితే, ప్రార్థిస్తే దేవుని కార్యాన్ని మీరు చూడగలుగుతారు. సో దేవుని మీద ఆధారపడుకోకుండా, దేవుని గురించి ఆలోచన చేయకోకుండా అవిశ్వాసులుగా కలత చెందే స్థితిలో ఎందుకు ఉండాలి? మన సమస్యకి పరిష్కారం దేవుడు కదా. సో సమస్య ఏదైనా కూడా ప్రార్థన చేసే అనుభవం, ప్రార్థనతో నింపబడే స్థితి మన జీవితంలో ఉండాలి. సో మన సమస్యకి పరిష్కారం దేవుడు, ఖచ్చితంగా దేవుడు చూపించగలడు మన సమస్యకి పరిష్కారం. ఆయన మనకు సహాయం చేయగలిగిన సమర్థుడు. సమస్య ఏది, ఏంటి, ఎంత తీవ్రమైన సమస్య ఏమి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేయగలడు. కాబట్టి నువ్వు అలా చేయాల్సింది ఏంటంటే, నీ సమస్యకి పరిష్కారం దేవుడని విశ్వసించి, దేవుడు అనేక మంది జీవితాల్లో కార్యాలు చేస్తాడని నమ్మి దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని ప్రార్థించడం నేర్చుకోవాలి. సో దేవుని ప్రార్థించే ప్రార్థనాత్మతో నింపబడాలని దేవుని అడగాలి. ప్రభువా, నన్ను ప్రార్థనాత్మతో నింపు, నేను నిన్ను ప్రార్థించాలి, నిన్ను ప్రార్థించి నీ సమాధానాన్ని నేను పొందుకోవాలనే ఆశ, తపన ఉండాలి. సో మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనకు శ్రమ వస్తే ఏం చేయాలంట? మనం ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు ప్రార్థన చేయించుకోవాలను. ప్రార్థన అంత శక్తివంతమైంది. మన సమస్యకి పరిష్కారంగా దేవుడు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదిగా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేసేవారంగా ఉండాలి, ప్రార్థన చేయించుకునే వారంగా ఉండాలి, ప్రార్థనా సహాయాన్ని పొందుకునే వారంగా ఉండాలి. ప్రార్థన చాలా చాలా అద్భుతమైన కార్యాలను చేస్తూ ఉంటుంది. ప్రార్థనాత్మతో నింపబడాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి.
మీ జీవితాల్లో ఏ సమస్య అయినా, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కుటుంబ సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, వ్యక్తిగత సమస్య అయినా, పాప పూబులో నువ్వు కూరుకుపోయినా, భయంకరమైన బయటికి రాలేని దుస్థితిలో, భయంకరమైన వ్యసనంలో నువ్వు కూరుకుపోయినున్నా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు పరిష్కారం చూపిస్తూ ఉంటాడు. దేవుడు పాపుల్ని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపులను ప్రేమిస్తాడు. మనం పాపంలో కూరుకుపోతే మనల్ని ద్వేషించేవాడు కాదు ఆయన. ఆయన చేపట్టుకుని మనల్ని పైకి లాగి మనల్ని విడిపించేవాడుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి మనుషులు పాపుల్ని అసహించుకుంటారేమో కానీ దేవుడు పాపుల్ని అసహించుకోడు, పాపాన్ని మాత్రమే అసహించుకుంటాడు. పాపంలో కూరుకుపోయిన ఆ పాపులకి చెయ్యందించి మన వ్యసనాల నుంచి, మన దుర్మార్గత నుంచి దేవుడు విడిపించేవాడుగా ఉన్నాడు. కానీ మనుషులు ఏలెత్తి చూపించినట్లుగా ఆయన ఏలెత్తి చూపించేవాడుగా కానీ, మాటి మాటికి గుచ్చి చంపేవాడు కానీ దేవుడు కాదు. దేవుని వైపు మనం తిరిగితే దేవుడు చక్కటి శ్రేష్టమైన చక్కటి శుద్ధికరమైన జీవితాన్ని దేవుడు మరలా మనకు అనుగ్రహించగలిగిన సమర్థుడిగా ఉన్నాడు. ప్రార్థన చేయాలి. సో ప్రభువా, నువ్వు నన్ను విడిపిస్తావా? నా సమస్య నుంచి నన్ను విడిపిస్తావా? ఇదిగో నా యొక్క వ్యసనం నుంచి, ఇదిగో ఈ పాపపు ఊబిలో నుంచి నన్ను నువ్వు లేవనెత్తుతావా? నాకు సహాయం చేయి అని నువ్వు ప్రార్థన చేయడం మొదలెట్టు. ప్రభువా, నా ఆర్థిక సమస్యలు, నా కుటుంబ సమస్యలు, ప్రభువా ఇదిగో నన్ను ప్రేమించేవారు నా ఇంట్లో అసలు ఎవరు లేరయ్యా అని నువ్వు ప్రార్థన చేయి, వాక్యాన్ని ధ్యానం చేయి. నీవు ప్రార్థన చేయి, నీ ఒంటరిగా నీ గదిలో నీవు తలుపులు వేసుకుని ప్రార్థన చేయి. ప్రభువుకి నీవు ప్రార్థనతో నింపబడి ప్రార్థన చేయి. ప్రభు నాకు సహాయం చేయి, నా సమస్య నుంచి నువ్వు విడిపించు అని ప్రార్థన చేయి. వాక్యాన్ని చదువుకున్నవాడు అయితే నువ్వు వాక్యాన్ని చదువు, మళ్ళా ప్రార్థన చేయి. అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుని మేలు కొరకు, దేవుని సహాయం కొరకు ఆయన వైపు నిరీక్షణతో చూడు. నువ్వు పట్టుదలతో దేవుని వైపు చూడు, ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుగ్రహించే కృప ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ప్రార్థనలోనే దేవుడు నీకు బయలుపరిచే అనేక విషయాలు ఉంటాయి. చాలాసార్లు మనం ఏం చేయాలో దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మందే ఒక్కోసారి తప్పవుతూ ఉంటుంది. కొంతమంది బాగా వేదనతో నింపబడుతూ ఉంటారు. నన్ను ప్రేమించేవారు ఎవరు లేరని బాధపడుతూ ఉంటారు. చాలా తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉంటారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి వ్యక్తిగత స్థితిని, వారు చేస్తున్న తప్పని, వారి మాట తీరు ఒకవేళ తప్పైనా కూడా దేవుడు చాలాసార్లు వారి తప్పైనా, లేకపోతే ఎదుటివారి తప్పైనా, లేకపోతే ఏమి చేయాలో కూడా దేవుడు ప్రార్థనలోనే నీ మనస్సులో ఆలోచన పెట్టగలిగిన సమర్థుడు, నీకు ఆలోచన చెప్పగలిగిన ఆలోచనకర్త వాక్యం ద్వారా మాట్లాడతాడు. నీ మనస్సులో నీకు తలంపును పుట్టించగలిగిన సమర్థుడు కూడా దేవుడు. అర్థమవుతుందండి? నీ సమస్యకి పరిష్కారం ఎలా ఇస్తాడు తెలుసా? నువ్వు తీవ్రంగా ప్రార్థనాత్మ చేత నింపబడి హృదయపు లోతు నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో దేవుడు నీకొక తలంపును పుట్టించగలడు. నీకొక ఆలోచనను, సరి అయిన ఆలోచనను నీ మనసులో పుట్టించగలడు. ఒకటి, నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యం ద్వారా నీకు ఒక పరిష్కారం చూపించగలడు. లేకపోతే నీ ఇంటి ప్రక్కన నీ తోటి స్త్రీ, లేకపోతే నీకు స్నేహితుడు వచ్చి నీతో మాట్లాడి నీ సమస్యకి పరిష్కారం చూపించేటట్లుగా కూడా దేవుడు చేయగలడు. నువ్వు నమ్మి ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేస్తాడు. నమ్మటమే దేవునికి కావాలి, ఆయన మీద ఆధారపడటమే దేవునికి కావాలి. మనల్ని పరిశుద్ధపరచగలిగినవాడు, మనల్ని హిమం కంటే తెల్లగా మార్చగలిగినవాడు, మనల్ని శుద్ధి చేయగలిగినవాడు, సమాజానికి ఉపయోగపడే వారంగా మనల్ని మార్చగలిగినవాడు, మన కుటుంబాలను నెమ్మది అనుగ్రహించగలిగినవాడు, నిన్ను దీవించి నిన్ను హెచ్చించి నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరచగలిగిన దేవుడిగా ఉన్నాడు. 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, సదాకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. ప్రియులారా, నమ్ముదాం, దేవుని విశ్వసిద్దాం, దేవుని మీద ఆధారపడదాం, ఎక్కువగా ప్రార్థిద్దాం. దేవుడు మాట్లాడతాడని దేవుని స్వరం కోసం ఎదురు చూద్దాం. దేవుడు తలంపిస్తాడని దేవుడిచ్చే తలంపు కోసం ఎదురు చూద్దాం. దేవుడు మాట్లాడతాడని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు నాతో మాట్లాడు, నేను తప్పు చేస్తున్నానా నాకు చూపించు, నా మాట మార్చుకోవాలా, నా తీరు మార్చుకోవాలా, తప్పంతా నాలోనే ఉందా, నాతో మాట్లాడు. దేవుని అడిగితే, దేవుని పాదాల దగ్గర మన హృదయాన్ని కుమ్మరిస్తే దేవుడు మన సమస్యలన్నీ మబ్బు తొలగిపోయేటట్టు చేయగలిగినవాడు. దేవుని నమ్ముదాం, దేవుని ప్రార్థిద్దాం. దేవుడు మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా సమస్యకు పరిష్కారం మీరే నాయన. ఇదిగో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, ఇదిగో నా తండ్రి, మా కోసం రిక్తునిగా, మనిషి కుమారునిగా ఈ భూమి మీద జన్మించిన దేవుడివి. ఇదిగో నాయన, ఈ సృష్టిలో చాలా మాకు కావలసినవి, మాకు సంతోషాన్ని చెవి కలుగు చేసిన వాడివి. మేము ఆనందంగా ఉంటాం, మీకు ఎంతో ఇష్టం.
మీరే చెప్తున్నారు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని మాట్లాడుతున్నారు. మేము ఆనందంగా, నెమ్మదిగా, సమృద్ధిగా అయా ఇదిగో నా తండ్రి పచ్చిగల చోట్ల పరుండి శాంతికరమైన జలముల యొద్ద మేము నడవడం మీకు ఎంతో ఇష్టం. మీ కృప ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయా. ఈ మీ మాటల్ని విశ్వసించి మిమ్మల్ని ఎంతమంది అయితే ప్రార్థించడానికి తీర్మానం తీసుకున్నారో వారిని స్థిరపరచండి, వారిని బలపరచండి అయా. వారి సమస్యలని పరిష్కరించండి. మీ కృప తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.